Shyamala, what do you have to say? ఒకటే అంటే ఇంత ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ నుంచి ఇంత ప్యాషనేట్ డైరెక్టర్ నుంచి డెఫినెట్గా ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్ టు వాచ్ అనదర్ ప్రాజెక్ట్ వెదర్ ఇట్ ఈస్ సీజన్ 2 ఆఫ్ కోబలి అయినా అయి ఉండొచ్చు లేదా వేరే ఏ ప్రాజెక్ట్ అయినా అయి ఉండొచ్చు. ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్, ద టెక్నికల్ టీమ్, బికాజ్ వాళ్ళు చాలా మేము చేసింది ఒక పావలా అయితే వాళ్ళు దాన్ని లైక్ దే ఎన్హాన్స్డ్ ఇట్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో అవ్వచ్చు, కెమెరా వర్క్ Music కూడా బాగుంది. హరిగౌర్ వచ్చేసారు మ్యూజిక్. నిశ్శబ్దం చేసిన శబ్దం పేరే యుద్ధం. యుద్ధం. Yeah. కరెక్ట్ కదా? కరెక్ట్. అది హరిగౌర గారే పాడారు, ఆయనే రాశారు లిరిక్స్ కూడా. Yeah. ఆయన కూడా అసలు ఫెంటాస్టిక్. హరిగౌర అంటే మన హనుమాన్. ఎస్ ఇది హనుమాన్ కన్నా ముందు స్టార్ట్ అయింది, బట్ యా హనుమాన్ ఫస్ట్ రిలీజ్ అయింది. హీ గాట్ గుడ్ నేమ్. హరిగౌర అండ్ అతను కలిసి చేశారు, బట్ హరిగౌర బ్రిలియంట్ మ్యూజిక్ ఇస్ గివింగ్ ఫర్ చాలా అంటే ఓవరాల్ విలన్ వస్తున్నప్పుడు భయపడేదానికి, అంటే వీళ్ళు ఎంత యాక్ట్ చేసినా కానీ ఆ ఎన్హాన్స్మెంట్స్, సౌండ్ డిజైన్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఇవన్నీ పడితేనే ఇంక్లూడింగ్ ద కలర్స్ అసలు స్క్రీన్ మీద ఎంత బాగున్నాయి. సిపిఆర్ టోన్స్ అవి లేదు, కొంచెం కాంట్రాస్ట్, కొంచెం ఆ వార్మ్ టోన్స్ లోనే ఉన్నాం. సిపిఆర్ కాదు, కొంచెం ఆ రస్టిక్నెస్ కోసం, ఆ రస్టిక్నెస్ కనిపించింది. I think to all the technical team we should give an applause for this. And also you corrected అంటే అన్ని స్క్రీన్స్ కి బాగా ఫిట్ అయ్యేలాగా మీరు 4K క్వాలిటీ వైజ్ వి డిడ్ అవర్ బెస్ట్. అంటే డాల్బీ విజన్ లో ఫస్ట్ మేము స్టార్ట్ చేసాము, తర్వాత ఇప్పుడు ఆల్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్. అంటే అప్పుడు డాల్బీ విజన్ లో మాస్టర్ చేయడం ఫస్ట్ మేమే. అంటే ఆ విజన్ కి ఆల్ ప్రొడ్యూసర్సే మళ్ళీ సపోర్ట్ అక్కడ కూడా. అంటే మనం ఎవరికి ప్రాజెక్ట్ పిచ్ చేయకుండా ఫస్ట్ మనమే రెడీ చేసి అమ్మాలనుకునే వాళ్ళు ఎవరు అంత రిస్క్ తీసుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రిస్క్ లో కూడా లెట్స్ డూ ద బెస్ట్. ఫస్ట్ మార్కెట్లో ఇది ఉందా, ఓకే అదే చేద్దాం, ఇతను ఉన్నారా అతనితోనే చేద్దాం, అట్లాంటి సపోర్ట్ ఉండే. నో అంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి కొంచెం లేట్ అవుతుంది అంటే ఓకే ఇది వర్కౌట్ అవ్వట్లేదు, లెట్స్ షిఫ్ట్ అనే ప్రొడ్యూసర్స్ ని మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్ గా. కానీ ఆల్మోస్ట్ 4 years ఇంత లాంగ్ జర్నీ, ఇది వర్కౌట్ అవుతుంది, ఐ వాంట్ దిస్, చూడాల్సిందే దీన్ని స్క్రీన్ మీద అని పట్టుకుని కూర్చున్నారు అంతే. మనం అసలు అదే దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ అన్ ఇండస్ట్రీ. గ్యాప్లు బాగా వచ్చేస్తుంటాయి. ఆ గ్యాప్లో ఇప్పుడు 5 నిమిషాలు ప్రొడక్షన్ గ్యాపే మేము తట్టుకోలేము. అలాంటిది యువర్ ప్రాజెక్ట్ ఇస్ అండ్ ఎవ్రీ మినిట్ కాస్ట్ యూ, every minute costs no, it costs your peace of mind also, because you don't know what's happening, what next, should I start something new, ఇది అవుతుందా అవదా, ఇదంతా ఉంటాయి. దానికి తోడు అక్కడ పేషెన్స్ సెట్స్ లో ఒక్కొక్క షాట్ కంపోజ్ చేసి అంత దూరం అంతసేపు అంతా సెట్ చేసి వచ్చి ఇలా తిరగమంటారు. తిరిగాక కట్ అయిపోయిన వెళ్ళి కూర్చొని యాక్టర్స్ అంతే కదండి. మీరు అన్ని అట్లీస్ట్ మీరు కొంచెం బాగా అయింది. నా ఇంట్రొడక్షన్ సీన్లో యాక్చువల్లీ ఎలా ఉండేదంటే, కెమెరా ఎక్కడ నుండో రావాలి, ఫస్ట్ బ్రిడ్జ్ అంతా చూపిస్తారు అంటే డైరెక్టర్ గారు ఏమన్నారంటే, బ్రీత్ అస్సలు తీసుకోకు, ఆ కెమెరా అక్కడెక్కడో ఉంది, ఇక్కడ వచ్చారు నేను ఇలా ఉన్నా, ఇక్కడ వచ్చి అప్పుడు అంటే మేము చాలా చేసాము, బట్ లైక్ అందరము వి పుట్ ఎవ్రీథింగ్ ఇన్ టు దాట్. అంటే మొత్తం వి సోల్తో అంటే హార్ట్ఫుల్గా వర్క్ చేసాం. ఎక్కడ బజ్జున్నారు అక్కడ వాళ్ళ ఇళ్లలో ఒక రూమ్ ఇచ్చేవారు, చెట్టు కింద అయితే చెట్టు కింద. అంటే కొంచెం ఎందుకంటే ఇట్స్ నాట్ ఏదో వాంటెడ్ గా చేసింది అయితే కాదు, కానీ క్యారవెన్స్ కొన్ని ప్లేసెస్ కి క్యారవెన్స్ రావు. ట్రాక్టర్లు ఇప్పుడు ట్రాక్టర్ అంత పవర్ఫుల్ ఉన్నా గానీ ట్రాక్టర్లు కూడా స్టక్ అయిపోయిన లొకేషన్స్ ఉన్నాయి కొన్ని. అంత రిమోట్ లొకేషన్స్ ఐ థింక్ మాకన్నా పేషెన్స్, అంటే మేము ఎతకడానికి మేము టైం స్పెండ్ చేసినా ఆ పర్మిషన్లు పట్టుకొని వచ్చే బాధ్యత అయితే ప్రొడక్షన్ టీం నిజంగానే. అసలు ఐ థింక్ ఈ 4 years ఐ హ్యాడ్ టు ప్రొడక్షన్ టీం మీద, ప్రొడ్యూసర్స్ మీద, ఎస్పెషలీ మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఉంటాడు సాగర్ అని. ఎప్పుడు అంటే ఎవరు ఫోన్ ఎత్తపోయినా అతనికి ఫోన్ చేస్తాను, వీళ్ళు ఎవరు ఫోన్ ఎత్తట్లేదు ఎక్కడ ఉన్నామంటే నేను వెంటనే అవైలబిలిటీ వచ్చేట్టు అందరినీ హ్యాండిల్ చేసుకునే దానికి. మా మహేష్ గారు కావచ్చు, ఈపీ ఆయన మేనేజర్ సిద్ధు కావచ్చు, సో ఎవ్రీవన్. అంటే వాళ్ళు పర్మిషన్స్ కోసం, అంటే హైదరాబాద్ నుంచి సంగారెడ్డి వెళ్ళడమే ఒక గొప్ప, అక్కడ నుంచి ఆ లోపల ఎక్కడో పోయి ఒక చిన్న లైన్, అంటే ఒక చిన్న వాగు దాడితే అది వేరే పంచాయతీ, ఇది వేరే పంచాయతీ. ఇప్పుడు ఆ పర్మిషన్ తీసుకోవాలి, ఈ పర్మిషన్ తీసుకోవాలి. సో దాట్ కైండ్ ఆఫ్ టఫ్ టాస్క్ కొంచెం లొకేషన్స్. It was lot of hard work for all of you. Yeah. So hard work has paid off. Definitely. And I think మనం అంటాం కదా, మనం ఎంత ఎనర్జీ పెడితే ఒక దానిలో దాని ప్రతిఫలం రిజల్ట్ వస్తుందని. చాలా ప్యాషనేట్గా అందరు టీమప్ అయి చేశారు. అందరూ మళ్ళీ టీమప్ అయ్యి ఇంకా కోబలి నెక్స్ట్ సీజనో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మళ్ళీ ఈ కాంబినేషన్ రావాలి అని కోరుకుంటున్నాం. Thank you very much.